మనది కేఎం కన్సల్టెంట్ కర్మియార్ దగ్గర మనకొండూరు మండల్ చెంజర్ల విలేజ్. మనది కర్మియార్ టు వరంగల్ హైవే మెయిన్ రోడ్కు ఉంటుంది. కర్మియార్ నుంచి వెళ్ళి 20 కిలోమీటర్లు ఉంటుంది. వరంగల్ నుంచి వెళ్ళి 60 కిలోమీటర్లు ఉంటుంది. ఈరోజు మన దగ్గరికి వచ్చింది స్వరాజ్ 735 ఎక్కి 2017 మోడల్. మనకు పేపర్ రీచ్ అయినసరికి 2020లో రిజిస్ట్రేషన్ అయింది. కమర్షియల్ బండి, ఆల్ పేపర్ క్లియర్ ఉన్నది. అదే ట్యాక్సీ అన్ని క్లియర్ ఉన్నాయి. సింగిల్ పేపర్. కర్మియార్ సీసీ వచ్చి ఉన్నది ఆల్రెడీ. కానీ ఇంట్రెస్ట్ కర్మియార్ లోకల్ వాళ్ళు అయితే డైరెక్ట్ రిజిస్ట్రేషన్ చేపిద్దాం. ఒకవేళ బయట వాళ్ళు అయితే ఉంటే దానికి మనం సీసీ కొట్టిద్దాం. ఎక్కడికంటే అక్కడ తెలంగాణ ఎక్కడికంటే అక్కడికి సీసీ కొట్టిద్దాం. ఒకవేళ అదర్ స్టేట్ అయ్యేది ఉంటే ఎన్ఓసీ అంటే ఎన్ఓసీ కొట్టిద్దాం. అన్ని జెన్యూన్ ఉన్నది. చూసుకోవచ్చు మనం బండి రన్నింగ్ కండిషన్. మనకు ట్రాక్టర్ వచ్చేసరికి రన్నింగ్ కండిషన్ ఉంది. 3800 గంటలు నడిచింది బండి. మనకు టైర్లు వచ్చేసరికి టైర్లు 4 బటన్ టైర్లు వాంటెడ్ ఉన్నాయి. 4 బటన్ టైర్లు వాంటెడ్ ఉన్నాయి బండి. మనకు బండి వచ్చేసరికి ఎక్కడ ఎటువంటి లీకేజ్ అయితే ఏం లేవు. చూసుకోవచ్చు మనం లీకేజ్ అయితే ఏం లేవు. బండి వచ్చేసరికి ఆయిల్ బ్రేక్, స్టీరింగ్ అయినా ఫ్రంట్ పోర్షన్ అయినా ఇంజన్ కండిషన్ మంచిగా ఉంది. ఇంజన్ గేట్ బాక్స్ అయితే ఎటువంటి సౌండ్ వస్తలేవు. నచ్చింది. డాక్టర్ పొలం పని చేసింది, ట్రాల్ వర్క్ చేసింది, వాళ్ళు ఎట్లా మందం చేసింది అంతగా నేను బండి కొట్టుడు వాళ్ళే. ఇంజన్ బీటింగ్ మంచిగా ఉన్నది. డొడ్డు సైలెన్సరు, ఆయిల్ బ్రేకు, బండి వచ్చేసరికి కమర్షియల్ పేపర్, ఆల్ పేపర్ క్లియర్ ఉన్నది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందంటే మన నెంబర్కు 9550948847. ఎవరికైనా తీసుకునే ఉద్దేశం ఉందంటే ఫోన్ చేయండి అన్న. ఖచ్చితంగా నెంబర్కు వాట్సాప్లో ఆయన మెసేజ్ చేయండి. స్వరాజ్ 735 మెసేజ్ పెట్టండి అన్న. ఫొటోస్ పంపిస్తా. వీడియో కావాలంటే వీడియోస్ తీసి పంపుతా. అట్లేం లేదు. దూరం నుంచి వచ్చే వాళ్ళకు ఒక అడుగు తీసి పంపిస్తా. చూసుకోండి అన్న. బండి బీటింగ్ కానీ మంచి కండిషన్ అంటే బండి ఇంజన్ గేర్ బాక్స్ పరంగా బండి పరంగా యూసేజ్ ఏం లేదు. 4 టైర్లు వస్తాయి. బటన్ టైర్లు, బటన్ టైర్లు వాంటెడ్ ఉన్నాయి. ట్రాక్టర్ మనం లెఫ్ట్ సైడ్ చూసుకోవచ్చు. టైర్లలో ఏం లేదు. బండి వచ్చేసరికి నీట్ మెయింటెనెన్స్ ఉంది. ఎక్కడ లీకేజ్ అయితే ఏం కనబడుతుంది. బండి టోటల్ కండిషన్ రన్నింగ్ కండిషన్. పోలా మన దిగవాట్లకైనా దేనికైనా మంచిగా నడుపుకోవచ్చు. ఆయిల్ బ్రేకు బండి ఇస్తే మనకు ఇది గేర్ బాక్స్ అయినా ఇంజిన్ అయినా పర్ఫెక్ట్ కండిషన్. లీకేజ్ ఏం లేవు. బండి తక్కువ నడిచింది. 3800 గంటలు నడిచింది. 2017 మోడల్, 2020 రిజిస్ట్రేషను. చూసుకోవచ్చు మనం. స్టీరింగ్స్ చూసుకోవచ్చు. స్టీరింగ్స్ మంచి కండిషన్. క్లచ్ పెట్స్ మంచిగా ఉన్నాయి. PTOs రన్నింగ్ కండిషన్ చూసుకోవచ్చు మనం. బండి అప్పుడు మనం ట్రయల్ కూడా ఒకసారి ట్రయల్ కూడా తీపిస్తాం. అండి ఫస్ట్ గేర్. ముందర బంపర్ లేదు బండికి. ముందర బంపర్ లేదు, వెనక ఇచ్చు లేదు బండికి. ఆయిల్ బ్రేకు, బండికి ఇంకొక సౌండ్ లేదు. బీటింగ్ దమ్ ఎక్కువ ఉన్నది. రన్నింగ్ కండిషన్ రీడింగ్ కానీ రన్నింగ్ కండిషన్. పెట్స్ మంచిగా ఉన్నాయి. గేర్స్ మంచిగా పడుతుంది. చూసుకోవచ్చు మనం హైడ్రాలిక్ కండిషన్. హైడ్రాలిక్ కండిషన్ చూసుకోవచ్చు బండి. హైడ్రాలిక్ కండిషన్ మంచిగా ఉన్నది బండి. కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్ అన్నది. వెనక ఇచ్చలేదన్న చూసుకోవచ్చు మనం. ఇచ్చి రాలే. ఆయిల్ బ్రేక్ బండి. చూసుకోవచ్చు మనం. ఆయిల్ బ్రేక్. బండి మంచి కండిషన్ అన్న.
సెకండ్ గేర్ మూవ్ అవుతుంది బండి, దమ్ ఎక్కువ ఉన్నది. థర్డ్ గేర్ అయినా సార్ కొట్టుందన్న బండి, చూసుకోవచ్చు మనం. బండి మోషన్ ఎక్కువ ఉన్నది బండికి. థర్డ్ గేర్ సార్, గేర్ బాక్స్ సౌండ్ చూసుకోవచ్చు. ఎటువంటి సౌండ్ అత్తలేదు, మంచి కండిషన్ అది. సెకండ్ గేర్ అన్న, సెకండ్ గేర్ వస్తే బ్రేక్ పట్టినా బండి పోతూనే ఉంది. థర్డ్ గేర్లో పట్టినా సార్ పోతుంది బండి. థర్డ్ గేర్లో సార్ పోతుందన్న బండి. ఇంకటి చెక్ నట్లు లూజ్ ఉన్నట్టున్నాయి, టైట్ చేసుకోవాలి. బేరింగ్ కూడా చెక్ నట్ లూజ్ ఉంది. ఫుల్ వీడియో చూడొచ్చు మనం. టైర్లు వాంటెడ్ అన్న, బటన్ టైర్లు వాంటెడ్ ఉంది. ఇటు ఆయిల్ సిల్ పోయింది, ఇచ్చలేదన్న. అడగారులు, షోరూమ్ అడగారులు, 2017 మోడల్, 20 రిజిస్ట్రేషన్, ఐడల్ పట్టీలు.